అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా రిస్క్ చేసి పట్టుకొచ్చారు. అదైతే పడాలి. సో ఇప్పుడు జనరల్ గా కోర్టుకి తీసుకెళ్తున్నారు కదా, అంటే మీకు ఇంకా ఇది ఓకేనా? ఇంతవరకు సాటిస్ఫైడ్ లేదంటే ఇంకా లేదు లేదు, తనకు శిక్ష పడాలి కదా. ఓకే. నేను అదే డబ్బులు ఇచ్చారంటారు చెప్తున్నాను. ఆ డబ్బులు కూడా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు డబ్బులు అవసరం లేదు. నాలాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు ముందు కూడా అన్యాయం జరగద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తనకి శిక్ష, అది ఉరి శిక్షనే పడాలి. కానీ బయట తిరగదు. సో మీరు మొన్న కంప్లైంట్ చేశారు కదా, సో అది ఏమైంది? ఆ కంప్లైంట్ ఏమైంది? అది నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు అది తీసుకోవడానికే వచ్చాను నేను. అంగోరి ఒక వీడియోలో మీరే తన దగ్గరికి వెళ్ళారన్నట్లుగా చెప్పుకొచ్చింది. తన దగ్గరికి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు, తప్పగా అనుకోండి. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా, నేను మిమ్మల్ని పిలిచానా? ఇది కూడా అంతే. ఆమె ఒక ఇష్యూ ఉంది కాబట్టి మీడియా వచ్చింది, కానీ అది ఇష్యూ కాదు కదా. లేదు, తను ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చి ఒక టెంపుల్ విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళినట్టే నేనే వెళ్ళాను. నేను వెళ్ళి విజిట్ చేసేసి అందరూ ప్రేమించలే కదా, మీరు ఎందుకు ప్రేమించారు? అది ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నారన్న? ఇప్పుడు ఆమె వినండి వినండి, ఆమె ఒక భక్తి రూపంలో వచ్చింది. అదే భక్తిగా తను కలవడానికి వెళ్ళాం. వెల్కమ్ టు శశి టీవీ. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అఘోరి గారు మొదటి భార్య బయటకు వచ్చి అంటే ధైర్యంగా కేసు పెట్టి నేను ఏం జరిగిందో మొత్తాన్ని క్లియర్ గా చెప్పింది. అంటే నాకు సపోర్ట్ గా మా మామగారు ఉన్నారు కాబట్టి నేను ఇంతవరకు చేయగలిగానని చెప్పింది. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ మామగారు మనతోనే ఉన్నారు. అడిగి తెలుసుకుందామా ఎప్పుడు తెలిసింది అఘోరి గురించి, బయటపడటానికి ఎప్పుడు ఇంత ధైర్యంగా ఇప్పుడే ఎందుకు రాగలిగారు అని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి అంటే ఆయన గురించి మీకు ఎప్పుడు తెలిసింది, అంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు సడన్ గా బయట? ఇప్పుడు ఈ శ్రీవార్సింది కూడా మీడియాలో చూస్తున్నాం కదా, ఎలాంటి అమ్మాయికి ఇక ముందు కూడా ఎవరికే కానీ ఆడపిల్లలకి ఇట్లాంటి అన్యాయం జరగద్దన్న ఒక పట్టుదలతో ముందుకు రావడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా మంత్రాలు చేస్తే ఎవరికైనా చెప్తే ఈ కార్ల కత్తులు కూడా ఉంటాయి, అవి తీసి చంపుతా అని చెప్తే ఆమె ఇప్పటి వరకు కూడా డిప్రెషన్ లోనే ఉన్నది. కత్తులు ఉండేవి కార్లో, మారణాయుధాలు ఉన్నాయి. చూసాం కదా మీ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఆయన కార్ల పోలీసుల కర్రలు తీయడం, కత్తి చూపించడం అట్లాంటివి ఉన్నాయి కదా. ఆమె ఇప్పటి వరకు కూడా డిప్రెషన్ నుంచి బయటకు రాలేదు. ఇప్పటి వరకు మా రామన్న మిత్రుడు మేమే ఏం చేసినాం, బయటకు తీసుకుని వచ్చిన మాకు ధైర్యం ఏం చెప్పినంటే ఇట్లాంటి కాలంలో ఈ ఆధునిక కాలంలో మంత్రాలు తంత్రాలు నమ్మద్దు అని అనుకొని ఆమెకు కొంచెం ధైర్యంగా నిలబడి తీసుకొని ముందుకు రావడం జరిగింది. తర్వాత రుద్రస్వామిని కలిశాము. తర్వాత సాయికృష్ణ ఆజాద్ సార్ గారిని సంప్రదించడం జరిగి లీగల్ ప్రోలో పోతున్నాం. ఎన్ని నెలలు కలిసి ఉన్నారు అఘోరితో ఆమె? జనవరి 1 నుంచి నాకు తెలుసు. అయితే నేను వెళ్ళేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంతే. పెళ్లి చేసుకోక ముందే ఏమన్నా రిలేషన్ ఉందా ఇద్దరికి? లేదు, నాకు అంత తెలియదు. ఆమె చెప్పలేదు కూడా, భయపడింది. అంతవరకు నాకు తెలుసు. జనవరి 1 నుంచే తెలుసు నాకు. జనవరి 1 నుంచి అయితే మీ దృష్టిలోకి వచ్చింది. వెళ్ళిపోయింది. ఈ తతంగం అయితే పసుపు కొమ్మ మెడల్ వేసింది అని చేసి తొక్కుండాటం తీసుకెళ్లి మళ్ళీ వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు అఘోరి గురించి బయటపడి నిజాలన్నీ బయటపడ్డాయి అంటే మీ తాలిబొట్టు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా తీసుకెళ్లాడు, వెండి తాలిబొట్టు తీసుకెళ్లాడు అని చెప్తాం. అఘోరి మెల్లో ఉంది కదా, సో అది నాదే తీసుకెళ్ళిందని చెప్పేసి ఈమె చెప్తుంది. సో మరి రాధా గారా? ఆమెను కూడా మీరు అడగచ్చు, రాధికని కూడా అడగచ్చు మీరు, ఎందుకంటే మీ క్లారిటీ కోసం ఆమెను అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఏమంటున్నాడు అసలు దానికి నాకు సంబంధమే లేదు, ఇది నాది అని చెప్పేసి ఆయన మాట్లాడారు అంటాడు. స్వామి మీ మీడియం కూడా ఏం చెప్తుండు నాకు, ఇప్పుడు శ్రీవర్షణ అనే అమ్మాయి ఉన్నది, ఆమెను ఏమన్నాడు, ఫస్ట్ నా శిశురాలు అన్నాడు, తర్వాత నేను దత్త తీసుకున్నా నా బిడ్డ అన్నాడు, తర్వాత ఏమన్నా నా పెళ్ళాం అన్నాడు, తాలిగడతాని పెద్ద పెళ్లి కథంగా చూపించండి. ఒక్క మాట మీద నన్ను నిలకడ ఉన్నాడా? సరే, దీన్ని బట్టి మీకు ఏం క్లారిటీ వస్తుంది స్వామి? అంతే కదా, దీన్ని బట్టి ఆయన గుణం ఏందని అర్థం అయిపోతుంది. ముందే మీరు పెద్ద మనుషులుగా మీరు బాధ్యత తీసుకొని ఆమెకి నచ్చజెప్పి అఘోరి గారి చేష్టలన్నీ ముందే బయట పెట్టి ఉండాల్సింది కదా. కరెక్టే, కానీ ఆమె డిప్రెషన్ మాకు చెప్పుకోలేదు కదా. మాకు చెప్పిన తర్వాత తెలిసిన తర్వాతనే ఆమెకు ధైర్యం చెప్పాను కదా. ఏ ఆడపిల్లకైనా మంత్రం అంటే పెద్దోళ్ళే భయపడుతున్నారు. ఒక ఆడపిల్ల ముందుకు రావాలంటే వస్తుందా? బయట పోలీసు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు గలీజ్గా మాట్లాడుతూ తిడుతుండు కదా, మేము మీడియాలో కూడా చూసాం. అది కరెక్ట్ కాదు కదా. పోలీసు అదే స్వామి, ఇప్పుడు నేను ఏమంటున్నా, పోలీసు వాళ్ళ మీదకే మర్రపడుతుంది. ఈ అమ్మాయిని బెదిరిస్తే ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది. అదే కదా, ఆమె బయటకు రావడానికి కారణం ఏంటంటే సపోర్ట్ చేసాం మేము. ఫైనల్ గా అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మొత్తానికి బయటికి రావడం జరిగింది కదా, ఇంత ధైర్యం చేసి వచ్చినారు కదా. సో వచ్చినందుకైతే అఘోరి అరెస్ట్ అయ్యాడు, ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు. సో తర్వాత నిరూపితం అయిన తర్వాత అవుతుంది అనుకుంటున్నారా? శిక్ష ఎలాంటి పడబోతున్నారు? శిక్ష పడాలి అనుకుంటున్నాం. ఎందుకంటే పోలీసుల మీద కూడా మాకు మన తెలంగాణ పోలీసు మీద నమ్మకం ఉంది. మరియు వాడు ఎట్లా తప్పించుకున్నా మా మీడియా మిత్రులు కూడా వాళ్ళని వదిలిపెట్టారు. ఇలాంటి ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా మాలాంటి వాళ్ళు కంపల్సరీ ముందుకు వస్తారు. ఇట్లాంటి దాంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలని చెప్పి ఆయనకు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ శివరుద్ర స్వామి లాంటి వారు కానీ, మన సాయి కృష్ణ ఆజాద్ సార్ లాంటి వాళ్ళు ఉన్నంతసేపు ఇట్లాంటి పాపాత్ముల ఆటలు
నడవయని అనుకుంటున్నాను. బాధితురాలు ఈమెతో పాటు వర్షిణితో పాటు ఇంకెవరైనా ఉన్నారని బయటకు వస్తున్నాయి ఆ విషయాలు ఏమన్నా ఇలాంటివి ఏమైనా వచ్చాయి మీ రావచ్చని దృష్టికి? నేను అనుకుంటున్నాను. రావచ్చని నేను అనుకుంటున్నాను. బాధితులు ఉన్నారు. అనుకుంటున్నాను. అంటే మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా వాళ్ళ రాధిక గారి దృష్టికి కానీ మీ దృష్టికి కానీ వరకైతే రాలేదు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. వచ్చే అవకాశం లేదు. ఉన్నాయి ఎందుకంటే చూస్తారులే ముందు మీరు. శిక్ష అయితే పడుతుందని డెఫినెట్ గా అనుకుంటున్నాను. నాకు సంతోషం. ఇంకా ఆడపిల్లల అందరికీ కూడా హ్యాపీ. వీడి వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలందరికీ హ్యాపీ. చెప్పండి ఒకసారి రాధిక గారు మీకు ఏమవుతారు, మీరు ఎందుకు స్టాండ్ తీసుకుంటారు? నాకు కోడలు అయింది. మీరేమవుతారండి రాధిక గారు? అన్నయ్య అన్నయ్య వరుస. అన్నయ్య వరుస. అంటే ఈ సమస్య మీ దృష్టికి ఎప్పటి నుంచి వచ్చింది, మీరు ఎప్పుడు పోరాటం స్టార్ట్ చేశారు? శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాను ఒక ప్రెస్ మీట్ లో చెప్పింది చూసిర్రా, నాకు 2-3 సార్లు రెండోసారి తాళి కట్టిండు, మూడోసారి కట్టబోతుండు, మూడో పెళ్లి జరుగుతుంది అని చెప్పిన రోజు మేము అడిగినాం. అంటే మాకు అప్పటి వరకు తెలియదు. మనకి ఇట్లా అంటారు కదా రాధిక, మరి ఒకసారి కాల్ చేయి, మరి ఇదేంది మన భక్తి, మన ఏంటంటే మనకు బిడ్డ అవుతుంది, శిశురాలు అవుతుంది అని చెప్పి చెప్పుకుంటూ మరి ఇవాళ పెళ్లి చేసుకుంటా అంటుండే, ఒకసారి కాల్ చేయి మరి అడుగుదాం, మాట్లాడదాం అని చెప్పి మేము చెల్లెకి అడిగినాం. అడిగితే తను ఏం చెప్పింది అంటే, అన్నయ్య నేను సుతం మోసపోయినా అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పింది. తను అప్పుడు బయటపడిందా? తనంతటి తాను వచ్చి మీకు చెప్పలేదు? చెప్పలేదు, తను దాచిపెట్టింది. అయితే వీళ్ళిద్దరు కలిసి పోయింది మేము చూసినాం, కానీ క్యాజువల్ గా తిరిగి వస్తాం అన్నట్లా మేము విడిచిపెట్టాం. స్టార్టింగ్ లో ఎట్లా యాక్సెప్ట్ చేశారు? అఘోరి గారు అంత దరిద్రంగా వాడు రోడ్ల మీద తిరుగుతుంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? అఘోరి గారితో మీ చెల్లి ఇట్లా రిలేషన్ లో ఉందని చెప్పుకోవడం. ఎక్కువ ఏంటంటే దైవం అంటే చాలా నమ్ముద్ది, భక్తి ఎక్కువ ఉంటది. తను సనాతన ధర్మం, ఆడవాళ్ళకు మంచి జరగాలని చెప్పి నేను ముందుకు వెళ్తున్నా అని చెప్పి చెప్పడంతో తను అట్రాక్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఎందుకంటే తను ఒక విషయంలో కొంచెం అదైంది కాబట్టి ఈ ధర్మం కోసం పోరాడుతుండు. తనకి నేను నా వంతు సహాయం చేయాలన్న ఉద్దేశం కొద్దీ తను ముందటికి వచ్చింది. అంటే మీకు స్టార్టింగ్ లో తెలిసిన తర్వాత ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని తెలిసిన తర్వాత చెప్పడం జరిగింది. రిలేషన్ అనకూడదు, అది బలవంతంగా కట్టింది. రిలేషన్ ఎట్లా అవుతుంది? బెదిరించి కట్టింది, అది పెళ్లి అవుతుందా? బెదిరించి కట్టింది అఘోరి, బెదిరించి కట్టింది, అది చంపేస్తా అని అదే విషయం కదా మాకు తెలిసింది, చెప్పింది. అలా ఇలా భయపడతాం మేము లేమా అని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ దాకా తీసుకొచ్చి శివరుద్ర స్వామి, సాయి కృష్ణ ఆజాద్ సార్ దగ్గరికి తీసుకొచ్చి మనం లీగల్ గా ఎట్లా పోదామని చెప్పి ఇక్కడికి పట్టుకుని, నీకు ఎలాంటి భయం లేదు, తన మంత్రాలు గింత్రాలు ఏమి చేయలేడు అని చెప్పి ధైర్యం కొద్దీ తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి. ఎందుకు రాలేదంటే తను ఏదన్నా చేస్తాడేమో మంత్రాలతో అని చెప్పేసి ఇచ్చాడు. పెట్రోల్ పోసి మీ ఇద్దరే ఉంటారు, మీ ఇల్లు మీద నా దగ్గర ఎప్పటికీ పెట్రోల్ క్యాన్ ఉంటది, నా కార్ లో వెనుక పెట్రోల్ క్యాన్ ఉంటది, మీ ఇల్లు తగలబెట్టేస్తా, రాత్రి వచ్చేసి నేను మిమ్మల్ని మటర్ చేసి వెళ్ళిపోతా అని చెప్పి బెదిరించడం జరిగింది. ఆ భయానికి తను చెప్పలేకపోయింది. సో వర్షిని టాపిక్ బయటకు వచ్చిన తర్వాత మీకు ధైర్యం వచ్చింది? అంటే మాకు తెలిసింది ఈ విషయం. తను ఏం లేదు, అంతా తూతుమ్మరగాడు అనుకున్నారు. వర్షిన విషయం కాదు, మాకు అంతకు ముందుకే తెలిసిపోయింది. ఇతను డబ్బుల కోసం దానికోసం తిరుగుతుండు, ఇలాగనే తిరుగుతుండు అని చెప్పి మాకు అంత ముందుకే తెలిసింది. మేము పోనీ మరి ఇట్లా జరుగుతుంది కాబట్టి ఒకసారి ఫోన్ చెయ్యి అంటే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు. ఎందుకు పెట్టిండు అట్లా అని చెప్పి అంటే, నాకు సుతంకి ఇలా జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పి సంఘటన జరిగిందని చెప్పింది. చెప్పిన వాళ్ళు అప్పుడు మేము వెంటనే తెల్లారి లేదు, సండే వచ్చింది, తర్వాత మండే రోజు మేము వచ్చినాం ఇక్కడ కమిషన్ గారికి మేము లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసారు. అఘోరి అరెస్ట్ అయింది, మీరు ఏమనుకున్నారు అది జరిగింది. సో ఇంకా ప్రూవ్ అవ్వాలి, మీరు ఏదైతే చెప్పారు, ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అది ప్రూవ్ అవ్వాలి, శిక్ష పడాలి, అప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. మాకు చాలా సంతోషం. ఇంకో ఆడపిల్ల నష్టపోదన్న నమ్మకం మాకు వస్తుంది. తనకు శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి అనుకుంటున్నాం. మేము కూడా కంపల్సరీ పడితే ఇంకా మేము అందరం సంతోషపడతాం. థ్యాంక్ యూ.